హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని స్టాక్స్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. వాటితో పాటు స్టాక్స్లో ఏ విధంగా మనం 3 మినిట్స్ క్యాండిల్ ఉపయోగించి ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి స్టాక్స్ వచ్చేసి టీవీఎస్ మోటార్, అమర్ రాజా బ్యాటరీస్, అపోలో హాస్పిటల్, రామ్కో సిమెంట్, ఏసీసీ ఒకటి మనం సెలెక్ట్ అనేది మన ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం అనేది సెలెక్ట్ చేసుకొని లెవెల్స్ అనేది తీసుకుందాం. ఆ లెవెల్స్ ఏంటనేది మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, టీవీఎస్ మోటార్లో రెసిస్టెన్స్ వచ్చేసి 506 అంటే 506 రూపీస్, రెసిస్టెన్స్ వచ్చేసి 492 రూపీస్. ఫ్రెండ్స్, అమర్ రాజా బ్యాటరీస్ రెసిస్టెన్స్ వచ్చేసి 965, సపోర్ట్ వచ్చేసి 939, అగైన్ సపోర్ట్ వచ్చేసి 915 రూపీస్. ఫ్రెండ్స్, అపోలో హాస్పిటల్ అది చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ రామ్కో సిమెంట్. ఫ్రెండ్స్, రామ్కో సిమెంట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 897, సపోర్ట్ వచ్చేసి 878 రూపీస్. ఫ్రెండ్స్, ఏసీసీ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 1759, సపోర్ట్ వచ్చేసి 1730 రూపీస్. అగైన్ ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ వచ్చేసి 1759, సపోర్ట్ వచ్చేసి 1730 రూపీస్ ఏసీసీ. ఫ్రెండ్స్, ఇక మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంట్రాడేలో మనం 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ మాత్రమే ఉపయోగిస్తాం. అయితే ఈ వీడియోలో ఏ విధంగా చేయాలనేది మనం ఏసీసీలో ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి క్లియర్గా చూసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం, ఇది వచ్చేసి మనకి సపోర్ట్. ఫ్రెండ్స్, ఓకేనా. ఇది సపోర్ట్, రెసిస్టెన్స్. అయితే మనకున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైస్ కనుక ఒకసారి సపోర్ట్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని 3 మినిట్స్ క్యాండిల్. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సపోజ్ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ వస్తే దాని పక్కన కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే అగైన్ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే మనకి గ్రీన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ బై చేస్తాం. ఆర్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ని ఉంచుతాం. మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ తీసుకోవాలి. తక్కువ స్టాప్ లాస్తోనే మనం ట్రేడ్ అనేది చేస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మళ్ళీ మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర కనుక వెళ్ళి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ చెప్పాం మనం, ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ తర్వాత ఒక రెడ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే డౌన్ సైడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఆర్జెంటల్ లైన్ పైన మనకి స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే ఎమ్మటే ఇక్కడ ట్రేడ్ తీసుకోకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని ఇక్కడ బై చేస్తాం. అప్ సైడ్ హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఉంచుతాం. ఖచ్చితంగా చూసుకొని స్టాప్ లాస్ అనేది ఉంచాలి. స్టాప్ లాస్ లేకుండా ఎలాంటి ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయితే కింద ఎమ్మటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకొని తర్వాత మనకి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాల్సిందే, తర్వాత హార్జెంటల్ పైన స్టాప్ లాస్ ఫిక్స్ చేయాలి, తర్వాత డౌన్ సైడ్ అనేది సెల్ చేసుకోవాలి. ఓకేనా. ఇది మన సినారియో, మన ట్రేడింగ్ సినారియో. రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్ వాడుతున్నా సరే అందులో మీరు ప్లేస్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏంటంటే న్యూ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మన లైన్స్ అనేది 3 మినిట్స్ క్యాండిల్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పొజిషన్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం చేద్దామంటే మళ్ళీ రేపు టుమారో ఈ స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసాయి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి లెవెల్స్ కూడా మనం ఈ వీడియోలో తీసుకుంటాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.